హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే మటన్ కర్రీ చాలా ఈజియెస్ట్ మెథడ్లో చేస్తానండి. బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధానం చాలా ఈజీగా ఉంటుంది. గ్రేవీతో పాటు ఇది చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. దీనికి కావాల్సింది హాఫ్ కేజీ మటన్ బాగా కడుక్కొని తీసుకోవాలి. దాంట్లోకి ఒక పెద్ద స్పూను కారం, ఒక స్పూను ఉప్పు, మీకు రుచికి ఎలా కావాలంటే అలా. కారం కూడా మీకు ఎంత వేసుకోవాలనుకుంటే అంత వేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కింది నుంచి పై వరకు కలుపుకోవాలి. కలుపుకొని నేను ఇది ఫస్టే కలిపి పెట్టుకుంటానండి, ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకి. అట్లయితే బాగుంటుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అందులోనే సాజీరా, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క ఒక స్పూన్ వేసుకోండి. ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, ఒక 5-6 పచ్చిమిర్చీలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా సన్నగా తరిగి వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి. ఆనియన్ రెడ్గా అయ్యేలాగా కలుపుకోండి, బాగుంటుంది. తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని పచ్చి వాసన పోయేలాగా కలుపుకొని దీంట్లోకి మనము హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వేసుకొని కింది నుంచి పై వరకు కలుపుకోండి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కుక్కరు మూత పెట్టుకోండి. 1-2 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. దీనికి కావలసిన గరం మసాలాను మనం ప్రిపేర్ చేసుకుందామండి. పక్క సైడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ గసాలు, సాజీరా ఒక టేబుల్ స్పూన్, లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క కూడా వేసుకోండి. ఇందులోనే తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి కూడా వేసుకొని కొంచెం రెడ్గా అయ్యేలాగా అన్నీ వేపుకోవాలి. నేను బయట ప్రిపేర్ చేసిన గరం మసాలాను వాడానండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. మటన్ మసాలా అయినా చికెన్ మసాలా అయినా ఏదైనా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఈ కొబ్బరి ఇవన్నీ రెడ్గా అయ్యేలాగా కలుపుకొని చల్లారినాక మిక్సీ జార్లోకి తీసుకోండి. దీన్ని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ మళ్ళీ పెట్టుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మనము ఈ దీంట్లోకి బ్రౌన్ ఆనియన్ కూడా చేసుకుందాము. అవి కూడా మనము మిక్సీ జార్లోనే పేస్ట్ చేసుకోవాలండి. మటన్కి చాలా టేస్టీ వస్తుంది ఇట్లా చేసుకుంటే. బ్రౌన్ ఆనియన్స్ అయిపోయాక చల్లారినాక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ జార్లో చాలా మెత్తని పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసినాయండి కుక్కర్కి. తీసి చూడండి, పీస్ అంతా బాగా ఉడికిపోయింది. చూడు, ఆయిల్ అంతా పక్కకు వచ్చేసింది. తర్వాత మనం ఇందులోకి పేస్ట్ చేసుకున్న ఇదంతా మిక్సీ జార్లో నుంచి అంత వేసుకోండి. వేసుకొని ఇప్పుడు కొంచెం మిక్సీలో కొంచెం వాటర్ వేసి కూడా కలుపుకోండి. చాలా కలుపుకోవాలండి, మొత్తము కింది నుంచి పై వరకు. తర్వాత ఇందులో
ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. తర్వాత చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మటన్ కర్రీ. పీస్ అంతా ఉడికిపోయింది. చిక్కటి ఫైన్ గ్రేవీ చూడండి, పీస్ కూడా ఉడికిపోయింది. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయే మటన్ కర్రీ. ఇలాంటి మంచి వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.